హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి ఆన్ క్యామ్. ఇది ఒక ఛానల్ అప్డేట్ వీడియో. ఏంటంటే నేను నార్మల్గా అయితే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, మీకు ఎట్లా తెలిసిందే. కానీ నేను పాత వ్లాగ్స్ రికార్డ్ చేసిన. నేను డైరెక్ట్ మీకు మ్యాటర్ చెప్పిస్తున్నా. నేను ఒక పాత వ్లాగ్స్ రికార్డ్ చేసిన, అంటే లైక్ మేము చాలా ట్రిప్స్ పోయినాం. కొల్హాపూర్, వైజాగ్ అండ్ కేదార్నాథ్, మహాకుంభమేళ, ఇలాంటి వ్లాగ్స్ చాలా చేసిన నేను. కానీ ఎప్పుడు నేను అప్లోడ్ చేయలేకపోయినా, ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు అంత పెద్ద పెద్ద వ్లాగ్స్కి అంత టైం మేనేజ్మెంట్ దొరకలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒక దాన్ని ఒక అమేజింగ్ ఎడిట్ చేద్దామని చెప్పి అట్లా అనుకున్నా. అంటే ఇట్లా నార్మల్ బ్లాగ్స్ లాగా చేద్దాం అనుకోలేదు నేను. నార్మల్ బ్లాగ్స్ లాగా కొంచెం మంచిగా ఇంకా మంచి ఎక్స్ట్రా ఎడిట్ ఇద్దామని చెప్పి అంటే అనుకున్నా నేను అట్లా. ఏంటంటే మీకు రీజన్ చెప్తా, నేను ఎందుకు ఆ వ్లాగ్స్ ఇంకా అప్లోడ్ చేయలేకపోయినాను అని చెప్పి మీకు ఆ రీజన్స్ అయితే చెప్తాను నేను. ఫస్ట్ రీజన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. నాకు కాలేజ్, మళ్ళా నాకు ఈ రెండు ఛానల్స్, మళ్ళీ మధ్యలో నాకు కొంచెం లేజినెస్ వల్ల నేను మీకు వ్లాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేకపోయినా. ఓల్డ్ వ్లాగ్స్ అనేవి, ఓల్డ్ వ్లాగ్స్ అంటే లైక్ ఒక లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్వే, కానీ ఈ ఇయర్ స్టార్టింగ్లోవి, లైక్ మార్చ్, ఫిబ్రవరి అండ్ లాస్ట్ ఇయర్ అనమాట. ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకు టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే అటు నుంచి కాలేజ్ వర్క్, ఇటు నుంచి నాకు రెండు ఛానల్స్ వర్క్ కదా. అండ్ నాకు ఫ్రీ టైం దొరికితే మేము మ్యాక్సిమం బయటనే ఉంటాం. ఫ్రాంక్లీ చెప్తున్నా, మేము ఫ్రీ టైం ఉంటే మ్యాక్సిమం బయట ఉంటాం. లేకపోతే ఒక్కొక్కసారి అంటే లేజినెస్ అనిపిస్తుంది. నేను అట్లా చూపియద్దు, కానీ నాకు లేజినెస్ అనిపిస్తుంది. అంటే నాకు కొంత పేషెన్స్ అనేది లేదనమాట వ్లాగ్ కూర్చొని ఇట్లా ఎడిట్ చేయడం. కానీ నేను అలవాటు అవుతున్నా. అంటే నా గేమింగ్ ఛానల్లో నేను వ్లాగ్స్ అప్లోడ్ చేస్తుండే, కానీ ఎట్లా అంటే ఒక నెలలకు ఒకసారి అట్లా పెడుతుండే వ్లాగ్స్ నేను. కానీ ఇట్లా నేను సపరేట్ నా కోసం ఒక వ్లాగింగ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా కదా. సో దానివల్ల నేను దాని ఏమంటాం, లేజినెస్ అనేది మానుకొని నేను ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ మీకు ఫాస్ట్గా బ్లాగ్స్ తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నా. అదనమాట. ఫస్ట్ థింగ్ మీకు చెప్పినట్టే టైం మేనేజ్మెంట్. అటు ఈ ఛానల్, ఈ రెండు ఛానల్స్, గేమింగ్ ఛానల్ అండ్ హరి ఆన్ క్యామ్ ఛానల్, అటు చూస్తేనేమో కాలేజ్ వర్క్, అలా నాకు ఎక్కువ టైం దొరకట్లేదు. అండ్ మీకు చెప్పిన ఫ్రీ టైంలో నేను ఇక్కడ ఉండను, నేను తిరుగుతూ ఉంటా ఫ్యామిలీతో, ఎక్కడొక చోట తిరుగుతూ ఉంటా. అవి కూడా వ్లాగ్స్ చేస్తా, కానీ అవి కూడా పెండింగ్ వెళ్ళిపోతాయి యాక్చువల్లీ. అది మెయిన్ ఇష్యూ. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు గేమింగ్ ఛానల్ ఇష్యూ చెప్తా. ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మైన్క్రాఫ్ట్ వీడియోస్, ఇప్పుడు నేను ప్రెసెంట్ మైన్క్రాఫ్ట్ చేస్తున్నా వీడియోస్. సో ఇప్పుడు ఆ మైన్క్రాఫ్ట్ వీడియోస్ చేయడానికి నాకు అట్లీస్ట్ ఒక 1.5 hours 2 hours పడుతుంది రికార్డింగ్. దానికి కూర్చొని ఎడిట్ చేయడానికి నాకు లిటరల్ 4-5 hours పడిపోతుంది గైస్. ఓకే, నేను ఫ్రాంక్ చెప్పేసాను, మొత్తం 4-5 hours 6 hours పడుతుంది. సో నేను దాన్ని మళ్ళా తమ్నైల్ కూడా కావాలి కాబట్టి నాకు తమ్నైల్ ఇప్పుడు ఎక్కువ రాదు. నేను తమ్నైల్ నేర్చుకుంటున్నా. అండ్ మొన్న ఒకసారి ఒక తమ్నైల్ చేసిన. ఓకే, గేమింగ్ తమ్నైల్స్, బ్లాగింగ్ తమ్నైల్స్ ఇంకా నేర్చుకుంటున్నా. అది కూడా నేర్చుకుంటున్నా, ఇంకా డెవలపింగ్ ప్రాసెస్లో ఉన్నా గైస్ నేను. అదనమాట. సో అది నేను రెండు ఛానల్స్ని ఒకటేసారి ఎక్కువ మేనేజ్ చేయలేకపోతున్నా. అటు ఆ ఛానల్ పెండింగ్ అయిపోతే ఈ ఛానల్ అంటే ఆ ఛానల్లో వీడియోస్ పెడితే ఈ ఛానల్ పెండింగ్ అయిపోతుంది. ఈ ఛానల్ పెండింగ్ పెడితే ఆ ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి. లైక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎట్లా, ఇప్పుడు నేను వినాయక చవితికి వ్లాగ్స్ చేసిన, అంటే ఎక్కువ ఫాస్ట్గా అప్లోడ్ చేయలేదు, చాలా లేట్గా అప్లోడ్ చేసిన అనుకోండి. ఎందుకంటే నేను మధ్యలో ఆ ఛానల్ టేకప్ చేసిన, ఆ ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. నేను ఈ ఛానల్లో తక్కువ చేసేసిన, షార్ట్స్ పెడుతున్నా ఈ ఛానల్ ఎక్కువ. కానీ అవి కూడా అన్ని బేసిక్ షార్ట్సే, అవి అసలు అంత ఏమంటారు కంటెంట్ లేని షార్ట్స్, జస్ట్ నార్మల్ షార్ట్స్ లాగా పెట్టినా నేను. అంత కంటెంట్ కూడా లేదు ఆ షార్ట్స్లో యాక్చువల్గా. కానీ ఇంకా రికార్డ్ చేసిన అని చెప్పి పెట్టేస్తున్నా గైస్. అలా ఏది ఇప్పుడు మీరు చూసిన హరి ఆన్ క్యామ్ ఛానల్, ఆ ఛానల్ షార్ట్స్ నేను చెప్పేది అన్నీ మాత షార్ట్స్ అండ్ గణేశుడి షార్ట్స్ ఇలా పెడుతున్నా కదా, అది నేను చెప్పేది. అవి ఎక్కువ కంటెంట్ లేని షార్ట్స్ కదా గైస్, నేను ఉట్టిగా పెట్టేస్తున్నా అవి అంతే. ఎక్కువ కంటెంట్ మీకు ఇద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నా, కానీ నాతో అవ్వట్లేదు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నా అది. ఓకే, ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా, ఇప్పుడు నేను మీకు తెస్తా కూడా. ఐఎమ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ నౌ. ముందు ఇంత అనుకోలేదు, కానీ ఎస్, ఐఎమ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ నౌ. అండ్ ఐ విల్ నాట్ బీ లేజీ. అండ్ నేను నా వర్క్ నేను చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ మీకు ఫాస్ట్ మీకు ఎడిట్ చేసి కూడా పెడతా వ్లాగ్స్.
అండ్ మీకు చెప్పేసిన కదా నా ఇష్యూ ఏందో, టైం మేనేజ్మెంట్ లేకపోతే ఇక్కడ బయట తిరగడాలు ఇవే సరిపోతున్నాయి కాబట్టి నాకు ఎక్కువ సరిపోవట్లేదు అనమాట అప్లోడ్ చేయడానికి ఆ పాత బ్లాగ్స్. సో ఆ పాత బ్లాగ్స్ ఇప్పుడు నాకు కుదురుతున్నాయి కాబట్టి నేను మీకు అప్లోడ్ అయితే చేస్తున్నా ఆ పాత బ్లాగ్స్. కొన్ని కొన్ని వ్లాగ్స్ నేను అవి స్టార్టింగ్ వ్లాగ్స్ కదా, అందుకే అటు ఇటు ఉంటాయి. కొంచెం మీ దయ నాకు పైన చూపించి కొంచెం కరుణించండి. అంటే నేను చాలా తప్పులు చేసి ఉంటా వ్లాగ్లో. అండ్ ఈ వ్లాగ్స్ అంటే ఇప్పుడు హరివన్ క్యామ్ ఛానల్లో చేసిన వ్లాగ్స్లో కూడా నేను తప్పులు చేసి ఉంటా. కానీ ఆ పాత వ్లాగ్స్లో కొంచెం ఎక్కువ తప్పులు చేసి ఉంటా, అది నేను చెప్పేది. సో నేను తప్పులు చేసి ఉంటా, కానీ కొంచెం మీరు కరుణించండి అండ్ వ్లాగ్స్ని చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చాలా అమేజింగ్ వ్లాగ్స్ గైస్ అవి. కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళిన ఆ వ్లాగ్స్ అన్ని చేసిన, వైజాగ్ వెళ్ళిన ఆ వ్లాగ్స్ చేసిన, కొల్హాపూర్ వెళ్ళిన ఆ వ్లాగ్స్ చేసిన, మళ్ళా మహాకుంభమేళ వెళ్ళిన ఆ వ్లాగ్స్ చేసిన. కానీ అవన్నీ మీకు నేను చూపించలేకపోయినా, కానీ ఈ ఛానల్లో హరివన్ క్యామ్ ఛానల్లో నేనైతే పెడతా అవి. ఎందుకంటే నేను ఆ ఛానల్ కోసం రికార్డ్ చేసిన, బింటు ద గేమర్ ఛానల్ కోసం అయితే నేను రికార్డ్ చేసిన అవి. కానీ మధ్యలో హరివన్ క్యామ్ ఛానల్ నేను పెట్టుకున్నా కాబట్టి, ఇది నా బ్లాగింగ్ ఛానల్ కాబట్టి ఇంకా నేను దీంట్లోనే అనేది కంటిన్యూ చేస్తాను అనమాట వ్లాగ్స్. ఇంకోటి ఏంటంటే ఆ ఛానల్ ఇంకా కంప్లీట్ గేమింగ్ ఛానల్ అది. అంతగా నేను దాంట్లో ఏమంటాం, అంతగా నేను కన్సిస్టెంట్ లేను ఆ ఛానల్లో, అంతగా కన్సిస్టెంట్ లేను. బట్ నేను బోత్ ఛానల్స్ కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి అవ్వదు, ఎందుకంటే కాలేజ్ కూడా ఉంది కదా మధ్యలో, మనకి చదువుకునేది కూడా ఉంటుంది కాబట్టి మనకి మధ్యలో ఒక్కొక్కసారి నేను ఉండలేను. కానీ మ్యాక్సిమం నేను ఉండడానికి ట్రై చేస్తున్నా. అండ్ మీకు అమేజింగ్ వ్లాగ్స్ అయితే నేను ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీరైతే అమేజింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. షార్ట్స్కి అయితే అసలు అమేజింగ్ వ్యూస్ వస్తున్నాయి. అసలు నేను ఐఎమ్ థ్రిల్డ్. వినాయక చవితి నుంచి అయితే షార్ట్స్ అసలు అమేజింగ్, అసలు వెళ్ళిపోతున్నాయి మంచిగా. నాకు హరివన్ క్యామ్ ఛానల్ చాలా రెస్పాన్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ. మీ సపోర్ట్ వల్లనే ఇంత నేను మంచిగా చేయగలుగుతున్నా. అండ్ సారీ ఫర్ ద డిలే. మీకు ఇంకా అమేజింగ్ వ్లాగ్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు నేను నా అన్ని పాత వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేసేస్తా. అండ్ దాని తర్వాత నుంచి నేను డైలీ లైఫ్ వ్లాగ్స్, అంటే డైలీ వ్లాగ్స్ చేస్తా, డివోషనల్ ట్రిప్స్ కాదు. డివోషనల్ ట్రిప్స్ అన్నీ పెట్టేస్తా ఇప్పుడు ఎట్లన్నా. ఇప్పుడు డివోషనల్ ట్రిప్స్ వ్లాగ్స్ ఇంకా నా పాత వ్లాగ్స్ అన్నీ అయిపోయినాక అప్పుడు మీకు నేను నా డైలీ వ్లాగ్స్ చూపిస్తాను. నేను ఫిక్స్ అయిపోయినా, అందరూ నాకు సజెషన్ కూడా ఇస్తున్నారు, మా ఫ్రెండ్స్ కూడా సజెషన్ ఇస్తున్నారు, నువ్వు డైలీ వ్లాగ్స్ చేయరా అని. అలా ఒక్కొక్కసారి మినీ వ్లాగ్ చేస్తా, ఒక్కొక్కసారి డైలీ లైక్ లాంగ్ వ్లాగ్ చేస్తా. అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, మీకు కొంచెం అర్థం చేసుకోండి అదనమాట. అంతే, మీకు అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. బికాజ్ అంతే, అదే రీజన్స్ ఉన్నాయి, ఇంకేం రీజన్స్ లేవు యాక్చువల్గా అయితే. నేను ఎక్కువ 2 ఛానల్స్ని మేనేజ్ చేయలేకపోతున్నా, కానీ ఐ విల్ మేనేజ్ నౌ. అండ్ కొంచెం లేజినెస్ని పక్కకు పెట్టి వర్క్ పైన ఫోకస్ చేసి నేను మీకు బెస్ట్ వ్లాగ్స్ ఇస్తా. అండ్ స్టడీస్తో పాటు నేను మీకు నా ఈ ప్యాషన్, ఇది ఒక ప్యాషన్లా చేస్తా యూట్యూబ్ని. అందరూ అంటారు అంటే లైక్ మా ఫ్రెండ్స్ అంటారు, నువ్వు ఇన్కన్సిస్టెంట్ ఉంటే నీకు ఎట్లా వస్తారు అని అంటున్నారు. అయినో బట్ నాకు టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు గైస్, నాకు అదే మెయిన్ ఇష్యూస్. సో ఇప్పుడు మీకు ఏం చెప్తా అంటే సీదా మ్యాటర్ చెప్తా. ఏంటంటే నేను మీకు ఆ పాత బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేశాను. సో అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి ఆ బ్లాగ్స్ని కూడా. అండ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మీరు ఆల్రెడీ చాలా అమేజింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు, అట్లనే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్, బై బై, జై హింద్. మీకు అన్ని పాత బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా, సో చూసి ఎంజాయ్ చేయండి. అన్ని అమేజింగ్ బ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా, సో చూసి ఎంజాయ్ చేయండి. బై బాయ్.